ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది పులివెందల. పులివెందుల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం. ఏంది ఎట్లా ఉంది మీ పులివెందుల పరిస్థితి? ఏముంది మామూలే, ఇంకా సదా మామూలే సార్. ఏం లేదు పులివెందుల్లో అంతా రిగ్గింగు మామూలు అన్నీ వాళ్ళకు అన్నీ అనుకూలంగా చేసుకుంటారు. కాకుంటే టీడీపీ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇంకా జీవితాంతం వాళ్ళే కదా ఎమ్మెల్యేలు. మొన్న ఎమ్మెల్సీలో రాంగోపాల్ రెడ్డి గెలిచినాడు కదా సార్. ఓవరాల్గా మరి ఇప్పుడు కడప జిల్లాలో జరుగుతుంది కదా మహానాడు, అనుకున్న మొదటిసారి జరుగుతుంది మీ జిల్లాలో. అనుకున్నారా తెలుగుదేశం పార్టీ మహానాడు మీ జిల్లాలో జరుగుతుందని? అనుకోలేదు, అనుకోకుండా ఇది వచ్చింది, ఘన విజయం సాధించింది. ఎక్కడ లేని ఎప్పుడే కానీ ఇంత చరిత్రలో నిలిచిపోయింది మన కడప జిల్లాలో. తెలుగుదేశం అంటే ముందు లేదు, ముందు కడప జిల్లా వైఎస్ఆర్ మా జిల్లా, కాంగ్రెస్ మాది అంటున్నారు. తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా వైఎస్ఆర్ కానీ ఏంది లేదు, ఇంకా కాంగ్రెస్ 0, వైఎస్ఆర్ వచ్చేసి ఇంకా పై పాయింట్ కూడా లేదు. ఇంకా లేదు, ఇంకా వైఎస్ఆర్ ఇంకా ఇంత తెలుగుదేశం ఇంకా మొత్తం. మరి మళ్ళీ ఎన్నికలు వస్తే కడప మొత్తం వైసీపీ మయమైపోతుంది. వైసీపీ రాదు, 0 పాయింట్. మీ కడప వాళ్ళు అనుకుంటున్నారంట, అంటే పులివెందుల మిగతా వాళ్ళంతా అనవసరంగా మా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకున్నా బాగుండేది, అనవసరంగా చంద్రబాబుని గెలిపించాం అనుకుంటున్నారంట. అంత లేదు, జగన్మోహన్ రెడ్డికి ఇంక లేదు, భవిష్యత్తు అనేది లేదు. ఇప్పుడు వచ్చేసి తెలుగుదేశంలో నారా లోకేష్ నెంబర్ 1 అయిపోయినాడు. ఆయన ఏ దాంట్లో అయినా ఫస్ట్ నెంబర్ 1 ఆయన. ఇప్పుడు చంద్రబాబు కన్నా ఆయన ఇప్పుడు ఎక్కువ అయిపోయినాడు అభిమానం. ఎందుకు అయిపోయాడు? ప్రజలకు అంతా టాకింగ్ వాయిస్ అంతా బాగుంది ఆయనకు. మాట్లాడుతున్నాడా? తిరుగుతా జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడతాడా, లోకేష్ బాగా మాట్లాడతాడా? జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడలేడు, చదవాలా అట్ట అంటాడు. మన లోకేష్ మటుకు డైరెక్ట్గా కొట్టేస్తాడు అన్నీ. ఏందే కానీ ఒక సొల్లింగ్ పాయింట్ మిస్టేక్ లేకుండా సూపర్గా మాట్లాడతాడు. ఆ లోకేష్ వల్ల భవిష్యత్తు ఎప్పటికైనా ఉంది. లోకేష్కి రాజకీయం రాదు, జగన్మోహన్ రెడ్డికి బాగా వచ్చి అంటారు కదా, మీరేమో లోకేష్కు రాదంటే వాళ్ళు లోకేష్ గెలిపించుకోలేన్నారు, పాదయాత్ర చేసినాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా 91,000 మెజార్టీ, జగన్మోహన్ రెడ్డి కన్నా 60,000 వచ్చినాయి, 91,000 లోకేష్కి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళంతా ఏడున్నారు, ఇంకా ఏంది లేదు వాళ్ళది. చెప్పుకోవడానికి ఏముందంటే మాది ఉంది అంటారు. ఏంది లేదు వాళ్ళది. ఓరక బాణం పరువు కాపాడుకునే దానికి వాళ్ళు మాది అంటారు. అంతకన్నా ఏంది లేదు వాళ్ళది, శూన్యం.